తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి మే నెల 13 నుంచి మే నెల 19 వరకు ఎలాంటి గ్రహస్థితి నడుస్తోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలేంటి, ఆ ప్రభావము ఏ ఏ అంశాల మీద పడబోతోంది అనే అంశాలలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే శని, కుజుడు, రాహువు ఈ ముగ్గురు మీ యొక్క లగ్నంలో ఉన్నారు. ఎప్పుడైతే లగ్నంలో వీరు ఉన్నారో వారిచ్చే ఫలితము ఆత్మచింతన, మౌనము. మీరు ఏదైనా సాధన చేయాలి అంటే కనుక ఆ సాధనకి మంత్ర సాధన అవ్వచ్చు, ఏదైనా మౌనవ్రతాలకు కావచ్చు, ఏదైనా సాధన చేయాలి అంటే కనుక ఈ సమయము అత్యంత అనుకూలమైనది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తరువాత గురువు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల మిత్రుల బలాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయంలో గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతుంది. 4 రకాల ఆదాయ మార్గాలు కూడా సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రభావాలు వ్యక్తిగతంగా చూసినట్టయితే స్నేహబంధాలు బలపడతాయి. స్నేహితులు మీకు సమయానికి సహాయం చేయడం కానీ, ఏదైనా సలహా ఇవ్వడం కానీ, డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం కానీ చేసే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే స్టేబుల్గానే ఉంటుంది తప్ప పెద్దగా ఏదో లాభాలు వచ్చేస్తాయి అనేది ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కనిపించడం లేదు. సామాన్యంగానే ఉండబోతోంది. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ మీదే అవుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ, లేదా తీవ్రమైన డ్యామేజ్లు కానీ కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మరీ విపరీతమైతే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. ప్రాణాపాయ స్థితులు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా చెప్పదగినది గురువారం రోజు సాయిబాబా వ్రతం అనేది ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగో సత్యసాయి వ్రతం అనేది కూడా ఉంటుంది. దాన్ని మీరు చెయ్యండి. కుదరని వాళ్ళు షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజలు చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు ఏవైనా ప్రమాదాలు నుంచి గట్టెక్కి గురుబలం పెరిగే అవకాశం ఇక్కడ స్పష్టంగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కానీ, దానికి తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టయితే, పరిహారాలు, సూచనలు పాటించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి వార ఫలితాలలో గోచార ఫలితాలు, దీంతో పాటు గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.